మష్రూమ్ బగారా రైస్. ముందుగా ఒక గిన్నెలో ఉప్పు వేసుకొని మష్రూమ్ని కడిగి సైడ్కి పెట్టుకోవాలి. ఒక గిన్నె పెట్టుకున్న తర్వాత 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలండి. హోల్ గరం మసాలా వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, సాజీరా అన్నీ హోల్ గరం మసాలా వేసుకోవాలి. బిర్యానీ ఆకు అలా వేసుకోవాలండి. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం వేపుకోవాలి. దోరగా వేపుకోవాలండి. దోరగా వేపుకున్న తర్వాత మనం అప్పుడే దంచుకోవాలండి. అప్పటికప్పుడే ఫ్రెష్ అల్లం పేస్ట్ వేసుకోవాలండి. అల్లం పేస్ట్ వేసుకుంటేనే ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటేనే టేస్ట్ ఉంటుందండి. వేసుకున్న తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని వేసుకోవాలండి. మష్రూమ్ని పెద్ద పీసెస్ ఉంటే 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. లేదంటే చిన్న పీసెస్ ఉంటే అలాగే వేసుకోవాలండి. కట్ చేయాల్సిన అవసరం లేదు. ఉడుకుతున్నప్పుడు మనకు మెత్తగా అయిపోతుంటుంది. చూసి వేసుకోండి కట్ చేయాలా లేదా అనేది. మష్రూమ్ వేసుకొని ఒక 5 మినిట్స్ వెయిట్ చేయాలండి. కలుపుకోవాలి. కొంచెం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం మనము బీట్రూట్, క్యారెట్, పచ్చి బఠానీలు నా దగ్గర లేదు కాబట్టి నేను వేసుకోలేదండి. ఇవి వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. టమాటాలు కూడా వేసుకొని మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత మనం కారం, ఉప్పు, ధనియాల పొడి, కారం వేయకపోయినా పర్లేదండి, మిరియాల పొడి వేసుకోవచ్చు. మీ ఇష్టం. మా పిల్లలు మిరియాల పొడి తినరు కాబట్టి నేను కారం వేసుకుంటున్నాను. అవి వేసుకొని కలుపుకొని టమాటా మగ్గనిచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. తర్వాత కొంచెం పెరుగు కూడా వేసుకోవచ్చు. మీ ఇష్టం. నా దగ్గర పెరుగు లేదు కాబట్టి నేను నిమ్మకాయ పెట్టుకుంటున్నాను. కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి. మంచిగా మగ్గిన తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న రైస్ని ఇప్పుడు ఆ మష్రూమ్లో వేసుకోవాలండి. మష్రూమ్లో వేసుకొని ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాస్ వాటర్ పోయాలండి. బియ్యం వేసుకొని కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలండి. కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి. నేను అప్పుడు చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు చెప్తున్నాను. ఉప్పు వేసుకోవాలి. మష్రూమ్ బగారా రైస్ రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో కేక్ ఎలా చేయాలో చూపిస్తాను. నా వీడియో 4 o'clock వస్తుందండి. చూడండి నెక్స్ట్ 4 o'clock వరకు.